జలపాతం నిన్ను పరిశోధిస్తుంది గిబ్స్. అసలు రోడ్డు ఏం ఏర్పడతలేదు. ఏడ బొందు ఉంది, ఏడ ఎడ్జ్ ఉన్నది, ఏం కథ. చిన్నగా రావాల్సి వస్తుంది. అప్పటి నుంచి ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని వచ్చేసి మళ్ళీ ఇక్కడ పెట్టినాము. అక్కడ ఉంటుంది మన లోడింగ్ పాయింట్, జేసీఓ ట్రేడర్స్ అని చెప్పేసి. హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో లాస్ట్ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా ఈ వీడియో ఓపెన్ అయితే చేసి చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో మనం చూపించబోయే అంశం వచ్చేసి ఇందులో ఒక మంచి ఎక్సలెంట్ కన్నులకు పండుగ అయిన ఒక జలపాతం అయితే ఉంది. అండ్ అంతేకాకుండా లైవ్ ల్యాండ్ స్లైడింగ్ కూడా ఈ వీడియోలో మనం అయితే చూసుకోవచ్చు. సో ఈ వీడియో పూర్తిగానైతే చూడండి. పూర్తిగా చూస్తే మీకు మనం ఇంకా జర్నీ సగమే వచ్చేసామన్నమాట. లాస్ట్ వీడియోలో ఇంకా సగం జర్నీ అయితే అసలు జర్నీ ఇందులోనే ఉంది. ఎందుకంటే అందులో మనం షిమ్లా బైపాస్లోకి అయితే తిరిగాము. ఇక్కడ మనం తిరిగే రోడ్లు మొత్తం ఆల్మోస్ట్ ఫిక్స్డ్ రోడ్లు, 2 బండ్లు బరాబర్ పడతాయి. అలాంటి రోడ్లలో ఈరోజు మన జర్నీ అయితే సాగబోతూ ఉందన్నమాట. సో ఇప్పటివరకు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం ఈ షిమ్లా లోడ్ అయ్యి కిందికి వచ్చేంత వరకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే అసలే వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి ఇక్కడ. ఈ వర్షాకాలంలో అసలు ఇక్కడ రోడ్ల పరిస్థితి ఎట్లుంది ఏంటి అనేది మీరు కూడా కళ్ళ కట్టినట్టు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వీడియో చూసే ముందు తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి ఈ వీడియోకు. అండ్ కామెంట్ కూడా చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి ఇంకే, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక 14 టైర్ లారీ అయితే వస్తూ ఉంది. మన ఆంధ్ర బండి యాపిల్ లోడ్ అయితే వేసేసుకొని. సో అన్న అంత ధీమాగా సింపుల్గా వస్తూ ఉన్నాడంటే రోడ్డు అయితే బాగానే ఉంది, అటు మనం ఎక్కే రోడ్డు. సో ముందుకైతే వెళ్ళిపోదాం, ఎట్లా ఉందో చూసేద్దాం పదండి. ఇంతకుముందు సింగిల్ రోడ్డు ఉండే, ఇప్పుడు డబల్ చేసిర్రు. నార్మల్గా ఇంతకుముందు రిటర్న్ వచ్చే వాళ్ళు సోలాన్ బైపాస్ నుండి పోతూ ఉండే. ఇప్పుడు రిటర్న్ వాళ్ళ నుండి తియోగి నుండి ఇట్లే మన షిమ్లా బైపాస్కే వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు సోలాన్ బైపాస్లోకి వదిలిపెట్టేటోళ్ళు. సోలాన్ బైపాస్లో పోతే అక్కడ ఊరవతలు వెళ్ళేటోళ్ళం మనం. ఇక సోలాన్ బైపాస్ సింగిల్ రోడ్డే, కాకపోతే మనకు ఆపోజిట్ ఏం రావు. మనం ఇటు దిగేటప్పుడు కూడా అప్పుడు ఇది సింగిల్ రోడ్డే ఉండేది, మనకు ఆపోజిట్ ఏం రాకపోయేది. ఇప్పుడు కొంచెం రోడ్డు పెద్ద చేసిర్రు, అది ఆ రోడ్డు క్లోజ్ చేసిర్రు. ఇప్పుడు రాకపోకలు మొత్తం దీని విండి. అంటే రోడ్డు పెద్ద ఉన్నాయి కాబట్టి ఏం కాదు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మనం దిగుతాం కదా, కొంచెం మనమే చూసుకొని టర్నింగ్ల కాడ, ఎందుకంటే అటు నుండి పైకి ఎక్కుకుంటా లోడ్ పనులు పైకి ఎక్కుకుంటూ వచ్చే పనులు అయితే ఉంటాయి. వాళ్ళని కొంచెం చూసుకొని వాళ్ళని అర్థం చేసుకొని మనం చిన్నగా వాళ్ళకి సైడ్ ఇచ్చుకుంటా పోతే సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే లోడ్ బండి ఎత్తుగడ్డ మీద ఒక్కసారి బ్రేక్ పడ్డదంటే మళ్ళీ దాన్ని ఈ హైట్కు స్పెషల్ గేర్ వేసుకొని రావాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎదురుకు వచ్చేటోళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం చూసుకుంటూ పోవాలి. సంథింగ్ ఈజ్ ఫిషీ హియర్. ఎందుకంటే అటు ఆపోజిట్ సైడ్ నుండి వచ్చే వెహికల్స్ కూడా అక్కడ నుండి ఆగిపోయినాయి. మనం ఇటు పోయే వెహికల్ వచ్చేసి ఇంతకుముందు నన్ను దాటేసిన డీసీఎం, కర్ణాటక డీసీఎం అయితే ఇక్కడ ఆగిపోయింది. ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ ఒక జలపాతం అయితే ఉంటుంది, మరి దాన్ని చూద్దానికి ఎవరన్నా ఆగిర్రా, మరి ఏం కదా అనేది చూస్తే మనకు అర్థమవుతుంది. ముందు పోయి జలపాతం దాటికి రోడ్ ఆగట్లేదంట, బండ్లన్నీ ఇక్కడ అయితే ఆగిపోయినాయి. ముందు ఒకటి మన ఆంధ్ర బండి కూడా ఉంది. ఒకసారి అయితే పోయి కలిసేద్దాం, చూద్దాం పరిస్థితి ఎట్లుంటుందో. రోడ్డు అయితే ఆగట్లేదు. 5229 12 టైరు. అక్కడ ల్యాండ్ స్లైడింగ్ జరుగుతుంది, అందుకనే ఇక్కడ జేసీబీ అడ్డం పెట్టేసింది. అక్కడ చూడండి, అది మొత్తం పదుడు అయిపోవాలి, దాన్ని క్లీన్ చేసుడు అయిపోవాలి. అయిపోయాక మనం పోవాలి.
జలపాతం నిన్ను పరిశోధిస్తుంది గిబ్స్. ఫస్ట్ టైం నా లైఫ్లో లైవ్లో ల్యాండ్ స్లైడ్ జరగడం చూడడం. ఆ జలపాతం వాటర్ అన్నీ అట్లా కింద నుండి పోతూ ఉంటాయి. చిన్న చిన్న రాళ్ళు వరుస పడి కూలుతూనే ఉన్నాయి అక్కడ. చూడండి. అనిపిస్తున్నాయని అనుకుంటున్నా. ఒకసారి ఆగండి, నేను లైవ్గా కాకుండా ఫోన్లో చూస్తా. అగ్గో అదే అన్నమాట ల్యాండ్ స్లైడ్. నాకు తెలిసి ఆ కొస్స మొత్తం పడాలి కావచ్చు. ఇక ఆ కొస్స మొత్తం పడ్డాకనే అది ఊకుంటుంది కావచ్చు. ఆ కొస్స పడితే ఇక మేము పైన 2 రోజులు ఉండాలి. ఇక బండి వెనక దిద్దానికి కూడా ఉండదు. ఇక్కడ ఈ ల్యాండ్ స్లైడింగే ఒకటి అనుకుంటే, ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినాక ఒక లోడ్ వెహికల్ అయితే కింద పడడం అయితే జరిగింది. ఒక DCM టర్నింగ్ పాయింట్ మీద బండి మరి కంట్రోల్ కాక పల్టీ అయితే కొట్టేసింది. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తూ ఉన్నారు కదా, సో ఇదే వెహికల్ అనమాట. సో మొత్తం బ్యాక్ సైడ్ యాంగ్లర్స్, సైడ్ బాడీ మొత్తం అయితే నలిగా అయితే అయిపోయింది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ అయితే చూసుకోండి, మొత్తం యాపిల్స్ బాక్సులు అన్నీ అయితే, అంటే ఇది బస్తాలలో వేసుకొని అయితే వస్తూ ఉంది. సగం బస్తాలు, సగం కాటన్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం ఇక్కడ సైడ్కి అయితే వేసేసారు. కాకపోతే ఇప్పుడు యాపిల్ అనేది పైనుండి లోడ్ అయ్యి వచ్చేటప్పుడు ఆ యాపిల్ బాక్సులకి అయితే ఇన్సూరెన్స్ చేసి అయితే పంపిస్తారు. అండ్ అంతేకాకుండా మనకు డ్రైవర్ ఇన్సూరెన్స్ కూడా కట్టుకుంటారనమాట. 500 అయితే ఉంటుంది. ఈ 2 ఇన్సూరెన్సులు కట్టుకున్నాకే మనను పైనుండి అయితే కిందికి వదలడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ముందుకైతే వెళ్దాం. మరి ప్రస్తుతానికైతే ఇక్కడ ఇదైతే చూసాం కదా, ఈ ల్యాండ్ స్లైడ్ కానీ, ఈ మన వాటర్ ఫాల్ కానీ, ఇంకా ముందు ఇంకా ఎలా ఉంది రోడ్డు, ఏం కథ అనేది అయితే చూద్దాం పదండి. కొంచెం ఇక్కడ నుండి అయితే రోడ్డు కొంచెం కంజెస్టెడ్గానే అయితే ఉంటుంది. వచ్చేపోయే వెహికల్స్ని చూసుకొని నిమ్మలంగా వాళ్ళకు సైడ్ ఇచ్చుకుంటూ మనం కూడా నిమ్మలంగా పాస్ అవ్వకుండా వెళ్ళిపోవాలి. ఇక్కడ టర్నింగ్స్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ మనకు ముందైతే 2 వెహికల్స్ అయితే పాస్ అవుతూ ఉన్నాయి కదా, అట్లా అని చెప్పేసి అయితే ఈ ట్రాఫిక్ జామ్ అయితే ఉందన్నమాట. అండ్ అటు సైడ్ చూసుకోండి, మనం అట్లా కింద నుండి జలపాతం కింద నుండి ఇటు మళ్ళీ యూటర్న్ తీసుకొని పైకి అయితే ఎక్కేసాము.
ఇక్కడ మనం ముందు చూసుకున్నట్లయితే దల్లీ టన్నెల్ ఈస్ట్ పోర్టల్ అయితే ఉంటుంది. ఇందులో నుండి అయితే డే టైంలో హెవీ వెహికల్స్ అయితే నో ఎంట్రీ. సో ఇటు ఏమైనా వెహికల్స్ వెళ్ళేటివి ఉంటే ఓన్లీ నైట్ టైంలో అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా మనం వెళ్ళాల్సిన దూరం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. సో అప్పటి నుండి ఈ సింగిల్ రోడ్ల నీలుక్కుంటా వచ్చేసరికి ఆల్మోస్ట్ సాయంత్రం 6 అయితే అయిందనమాట. సో ఇక మనకు కొంచెం టైం అయితే ఈ రోడ్లలో ఎక్కువ కన్జ్యూమ్ అయితే చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు నేమ్ బోర్డ్స్ కూడా చూసుకోవచ్చు. ఎంత క్లియర్గానే అయితే లేదు, మావాడు అయితే అట్లా తీసిండు మరి క్లియర్గా లేకుండా. సో ఇంకా మనం మ్యాక్సిమం వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే నైట్ 8-9 అయితే అవుతుందని అయితే నేనైతే అనుకుంటా ఉన్నాను. ఇక్కడ నుండి అయితే ఇక మళ్ళీ కొంచెం పెద్దగానే ఉంటుంది రోడ్డు. ఓన్లీ మనకు షిమ్లా బైపాస్లోనే కొంచెం సింగిల్ రోడ్ అయితే ఉంటుంది అనమాట. ఆ సింగిల్ రోడ్ ఒక్కటి మనం పాస్ అయిపోయామంటే ఇక మళ్ళీ పెద్ద రోడ్డే, అంటే 2 బండ్లు పాస్ అవ్వడానికి మంచిగా రోడ్ అయితే ఉంటుంది అన్నమాట. చూస్తుంటేనే మొత్తం గబ్బు చీకటి అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ 7:30 వరకు అయితే చీకటి కాదు, 7:30 నుండి 7:15 లోపలనైతే మొత్తం చీకటి అయితే అయిపోద్ది ఈ విధంగా. అసలు రోడ్డు ఏం ఏర్పడతలేదు, ఏడ బొందు ఉంది, ఏడ ఎడ్జ్ ఉన్నది, ఏం కథ. చిన్నగా రావాల్సి వస్తుంది అప్పటి నుంచి. దగ్గర నా సాయంత్రం 6 నుండి ఇంతే మా ప్రయాణం. నేను ఎక్కువ ప్రయాణించిన దూరం కూడా లేదు. గిట్లా వెదర్ గిట్ల ఉన్నాక ఎక్కువ దూరం ఎట్లా ప్రయాణిస్తాం. ఇంకొక 1.5 కిలోమీటర్ అయితే మన లోడింగ్ పాయింట్ అయితే రీచ్ అయిపోతాం. సో నిమ్మలంగా గూగుల్ మ్యాప్ చూసుకుంటే గూగుల్ మ్యాప్లో తెలుస్తాయి కదా ఎక్కడ ఎంత టర్నింగ్ ఉంది, ఏం కథ అనేది. అట్లా పట్టుకొని అయితే పోతా ఉన్నాను తప్ప ఇక్కడ ఏం కనిపిస్తలేదు. ఇక లాస్ట్కి కింద కనిపిస్తూ ఉందన్నమాట ఆ వైట్ గీత, మధ్యలో వైట్ గీత, అటు సైడ్ వైట్ గీత. ఇక నిమ్మలంగా దాన్ని బేస్ చేసుకొని పోతా ఉన్నాం. నైట్ 8:30 వరకు మేము లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అంటే ఇటు నుండి వచ్చినాము, ఇటు నుండి వచ్చేసి ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని వచ్చేసి మళ్ళీ ఇక్కడ పెట్టినాము. అక్కడ ఉంటుంది మన లోడింగ్ పాయింట్, జేసీఓ ట్రేడర్స్ అని చెప్పేసి. ప్రస్తుతానికి యాంగ్లర్స్ మొత్తం అయితే టైట్గానే అయితే చేస్తూ ఉన్నాము. నిన్న సౌండ్ అయితే వచ్చింది కదా, సో ఈ ప్లేట్ అటు ఆ ప్లేట్ ఇటు అయితే మిస్టేక్ లేచిండు నరేష్ అన్న, నాకు తెలియదు కదా. సో మళ్ళీ చూసి మళ్ళీ ఎటు ప్లేట్ అటు వేస్తే ఇప్పుడు స్టాండర్డ్గానే అయితే అయిపోయింది అనమాట మన యాంగ్లరు. ఊపినా కూడా ఊగకుండా ముంగట కూడా ఇంకొక బోల్ట్ అయితే పడాలి, దాన్ని కొంచెం కట్ చేపియాలి. కట్ చేపిస్తే ఎందుకంటే కట్ చేపించడం మనకు అది వచ్చేసి కొంచెం డిస్టెన్స్ అయితే వచ్చింది. హోలుకు దానికి కరెక్ట్ మ్యాచింగ్ లేకపోతే కొంచెం చిన్న సైజు బోల్ట్ అయితే వేస్తూ ఉన్నాము. దీన్ని బోల్ట్ టైట్ చేసేసుకుంటే ఇక అసలే ఊగదన్నమాట. ఇటు సైడ్ అయితే మొత్తం టైట్ అయితే అయిపోయినాయి, ఎంత ఊపినా ఊగకుండా. సో ఇది మన లోడింగ్ పాయింట్ అయితే. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను గైస్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. లోడ్ ఎట్లా చేస్తున్నారు, ఏం కథ, ఎన్ని రోజులు పడుతుంది లోడ్కి, వాతావరణం ఎట్లుంది, వర్షాలు వస్తున్నాయా. వర్షాలు అయితే అక్కడక్కడ వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఈ అంత ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి వీడియోలోనైతే ఇస్తూ ఉంటాను. ఇక్కడ షిమ్లాలో పరిస్థితి ఎట్లా ఉంది, ఏం కథ అనేది మనం ఇక్కడ లోడ్ చేసుకొని కిందికి వచ్చేంత వరకు మన అప్డేట్ అయితే ఉంటుంది. అండ్ రిటర్న్లో వెళ్ళేటప్పుడు కూడా ఎట్లా జర్నీ ఎట్లుంటుంది, మనకు ఏమన్నా బైపాస్ లాస్ట్ ఇయర్ పోయినట్టు తియోగ నుండి మళ్ళీ బైపాస్కి పంపిస్తున్నారా లేకపోతే స్ట్రైట్గా పంపిస్తున్నారా, ఏంటి ఎట్లా ఉంది పరిస్థితి అనేది పూర్తిగా మన వీడియోలలోనైతే రెగ్యులర్గా వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ట్రక్ రిలేటెడ్ కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, జై హింద్, జై డ్రైవర్.